మరి భూలోకంలో మన కుటుంబాలు, భర్తకు భార్య లోబడాలి, భార్యకు భర్త లోబడాలి, తల్లిదండ్రులకి పిల్లలు లోబడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకుంటాం కదా తరచు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె అన్నాడు చూడండి. ఎవరికిలాగట? ప్రభువునకు వలె. అంటే ప్రభు లోబడ్డా? ప్రభు లోబడ్డా? అక్కడ లోబడ్డాడనే కదా దానికి అర్థం. ప్రభు ఎలాగైతే లోబడ్డాడో అలాగే మీరు మీ భర్తలకు లోబడండి. పురుషులారా ప్రభు ఎలాగైతే లోబడ్డాడో అలాగే మీరు మీ భార్యలకి లోబడండి. పిల్లలారా ప్రభు ఎలాగైతే లోబడ్డాడో అలాగే మీ తల్లిదండ్రులకి మీరు లోబడండి. లోబడే తత్వం, లోబడే తత్వం. భౌతిక కుటుంబాల్లో భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు అందరూ లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి అనేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ ఏ కుటుంబాన్ని బట్టి నేర్చుకుంటున్నాం? మనం పరలోకములో ఉన్న దేవుని కుటుంబాన్ని బట్టి నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన కుటుంబాలు ఎలా తయారవ్వాలా? ఆదర్శవంతమైన కుటుంబాలుగా తయారవ్వాలంటే దేన్నో చూసి నేర్చుకోవాలి. మనం దేన్ని చూసి? ఇప్పుడు భూలోకంలో ఆదర్శ కుటుంబాలు లేవు, పరలోకంలో మాత్రమే ఉంది కనుక ఆ కుటుంబాలను చూసి మనం నేర్చుకుని బ్రతకాలి.